హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీఎస్ సెట్ 2022కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోయినా అండ్ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా కూడా సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ క్లియర్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ మన యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మన అప్లికేషన్ కంప్లీట్ అయినట్లయితే అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే నా యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ అదేవిధంగా అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అయితే కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ నా యొక్క అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశాను, నెక్స్ట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది సో ఏ విధంగా అయితే క్యాప్చా ఇవ్వడం జరిగిందో ఆ విధంగా క్యాప్చా అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో అప్లికెంట్ నేమ్ అండ్ అదేవిధంగా అప్లికేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చూపిస్తుంది. అంటే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసామో ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ సేమ్ టైం ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ టీఎస్ సెట్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ప్రింట్ అయితే మనం తీసుకొని పెట్టుకోవాలి. ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, ర్యాంక్ తెలుసుకోవడం కోసం కావచ్చు, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి యూజ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ టీఎస్ సెట్ అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ పైన క్లిక్ చేయాలి. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు టీఎస్ సెట్ 2022 తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ అండ్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంటుంది. ఇందులో మన ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా ఉంటుంది. సో ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా సో మనం ఎడిట్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టీఎస్ సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే జస్ట్ ఈ విధంగా ప్రివ్యూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సో మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మీ మొబైల్లో అయితే సేవ్ చేసుకోవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ సెంటర్ నుంచి కూడా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, యూజర్ ఐడి మర్చిపోయినా సో ఈ యొక్క అప్లికేషన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ దానికోసం అయితే మనం ఒకసారి బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ సో లాగిన్ పేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సైన్ అవుట్ చేయమని ఆప్షన్ అయితే ఇస్తుంది. సైన్ అవుట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి అండ్ ఆ తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే జస్ట్ ఇక్కడ ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే రికవరీ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి సో మీరు మీ యొక్క పాస్వర్డ్ని అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అప్లికేషన్ నెంబర్ని ఏ విధంగా రికవరీ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. సో దానికోసం ఇక్కడ కనిపిస్తున్న ఫర్గాట్ అప్లికేషన్ నెంబర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఫర్గాట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు నెక్స్ట్ ట్యాబ్లో సో మర్చిపోయిన అప్లికేషన్ని రికవరీ చేసుకోవడానికి అయితే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అండ్ మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క అప్లికేషన్ నేమ్ ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఇవ్వాలి. అంటే అప్లై చేసిన క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ సెక్యూరిటీ కీలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నెక్స్ట్ వచ్చేసి ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యువర్ అప్లికేషన్ నెంబర్ ఈజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసి పెట్టుకోవడం కానీ, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం కానీ చేసినట్లయితే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా మీ అప్లికేషన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేసి అండ్ అక్కడ అప్లికేషన్ నెంబర్ ప్లేస్లో అయితే ఇది ఎంటర్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికోసం వన్స్ మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ ఫర్ దట్. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే వన్స్ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ మనం మెయిన్ ట్యాబ్కి అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వన్స్ మనం ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఫిల్ చేసి అయితే మనం పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన క్యాప్చా అనేది ఇక్కడ సెక్యూరిటీ కీలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సో మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ద్వారా అయితే పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన డీటెయిల్స్ ఫిల్ చేసి సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్రియేట్ న్యూ పాస్వర్డ్ అంటూ మనకి ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రజెంట్ మనం కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొత్త పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు సో జస్ట్ లైక్ satya@123 అని స్టైల్లో అయితే ఇవ్వండి. ఈజీగా గుర్తుంటుంది, మళ్ళీ మర్చిపోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. సో నేను ఇక్కడ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఈ స్టైల్లో మీకు నచ్చిన నేమ్తో కానీ మీకు ఐడెంటిఫై ఉండే డీటెయిల్స్తో కానీ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేసినట్టయితే న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి.
అండ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ అనేది సో మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ పైన ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసామో అది ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ స్పేస్‌లో కూడా సేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. వన్స్ ఈ 2 పాస్వర్డ్‌లు అనేది ఎంటర్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ TPJ7U అనే ఒక క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది నాకు. సేమ్ మీకు ఈ విధంగా కూడా సెక్యూరిటీ కీ అయితే ఇస్తారు. ఆ కీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే మీ పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది. వన్స్ పాస్వర్డ్ అప్డేట్ అయిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీ యొక్క అప్లికేషన్ నంబర్ అండ్ సేమ్ టైమ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు సంబంధించి ప్రెజెంట్ అయితే టీఎస్ సెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా అండ్ సేమ్ టైమ్ ఇన్ కేస్ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఏ విధంగా రికవరీ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.